హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టీ1 అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఈరోజు 2 సెప్టెంబర్కి సంబంధించిన వేరియస్ కరెంట్ అఫైర్స్ ఏవైతే న్యూస్లో ఉన్నాయో వాటి గురించి ఇన్ డీటెయిల్గా చూద్దాము. క్వశ్చన్ ఆఫ్ ది డేలో భాగంగా మనం నిన్నటి క్వశ్చన్కి ఈరోజు ఆన్సర్ చూస్తాం కండి. సో క్వశ్చన్ ఏంటో ముందుగా చూద్దాము. క్వశ్చన్ ఏంటి? వాట్ ఈస్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ ది న్యూలీ లాంచ్డ్ యూ స్పెషల్ బస్సెస్ ఇన్ ఢిల్లీ? యూ స్పెషల్ బస్సెస్ అని చెప్పేసి కొత్తగా సర్వీస్ లాంచ్ చేయడం జరిగింది న్యూఢిల్లీలో. వాటి యొక్క పర్పస్ ఏంటి అంటున్నాడు. ఆప్షన్ ఏ, టు ప్రమోట్ టూరిజం ఇన్ ది సిటీ. ఆప్షన్ బి, టు ప్రొవైడ్ లగ్జరీ ట్రావెల్ ఫర్ ఆఫీస్ ఎంప్లాయీస్. ఆప్షన్ సి, టు రివైవ్ ది డియూ యూ స్పెషల్ బస్ సర్వీస్ ఫర్ స్టూడెంట్స్. ఆప్షన్ డి, టు రీప్లేస్ మెట్రో రైల్ సర్వీసెస్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. యూ స్పెషల్ బస్ సర్వీస్ అనేది గర్ల్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం అని చెప్పేసి లాంచ్ చేయడం జరిగింది. ఓకే, సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ ది టుడే క్వశ్చన్ ఆఫ్ ది డేలో భాగంగా ఈరోజు క్వశ్చన్కి మీరు ఆన్సర్ అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏదో నేను రేపటి క్లాస్లో చెప్పడం జరుగుతుంది. ఓకే, క్వశ్చన్ ఏంటి? వాట్ ఈస్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ ఆదివాణి రీసెంట్లీ లాంచ్డ్ బై ఇండియా? ఓకే, ఇండియన్ గవర్నమెంట్ ఆదివాణి అని చెప్పేసి ఒక ఏఐ టూల్ లాంచ్ చేయడం జరిగింది. అది దేనికి సంబంధించింది అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ, టు ప్రమోట్ ఈ గవర్నెన్స్ సర్వీసెస్ ఇన్ రూరల్ ఏరియాస్. ఆప్షన్ బి, టు ప్రొవైడ్ ఏఐ పవర్డ్ ట్రాన్స్లేషన్ ఫర్ ట్రైబల్ లాంగ్వేజెస్. ఆప్షన్ సి, to create digital textbooks for schools. Option D, to develop a virtual reality platform for education. దీనికి సంబంధించిన ఆన్సర్ మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే, లెట్స్ సీ ది టుడే టాపిక్స్. చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి కరెంట్ అఫైర్స్లో ఉండడం జరిగింది. సో కంపల్సరీగా ఫోకస్డ్గా చూడండి. సో ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది కూడా చూద్దాము. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి సంబంధించి మనకు 25th సమ్మిట్ అనేది నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగా టియాన్జిన్ డిక్లరేషన్ అనేది చేయడం జరిగింది. మరి టియాన్జిన్ డిక్లరేషన్ ఏం చెప్పింది, అదేవిధంగా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ చూద్దాం. తర్వాత యుడైస్ ప్లేస్ రిపోర్ట్ అనేది న్యూస్లో ఉండడం జరిగింది, ఎస్పెషల్లీ టీచర్స్కి సంబంధించి. సో దాని గురించి చూద్దాము. తర్వాత రామన్ మెగసెసే అవార్డు ఏంటి? ఏషియాస్ నోబెల్ ప్రైజ్గా గుర్తించినటువంటి రామన్ మెగసెసే అవార్డు న్యూస్లో ఉండడం జరిగింది. దాని గురించి చూద్దాము. ఎక్సర్సైజ్ యుద్ధ్ అభ్యాస్ 21st ఎడిషన్ యుద్ధ్ అభ్యాస్ అనేది న్యూస్లో ఉండడం జరిగింది. అదేవిధంగా యుద్ధ్ కౌశల్ 3.0 ఏదైతే మల్టీ డొమైన్ డ్రిల్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఎక్కడ కండక్ట్ చేశారు, ఎవరు కండక్ట్ చేశారు అనేది చూద్దాము. అదేవిధంగా ఆగస్ట్ మంత్కి గాను జిఎస్టీ కలెక్షన్స్ న్యూస్లో ఉండడం జరిగింది. దాని గురించి చూద్దాము. అదేవిధంగా ఫుడ్ స్టాండర్డ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని అపాయింట్ చేయడం జరిగింది. ఎవరిని అపాయింట్ చేశారు ఏంటి అనేది చూద్దాము. అదేవిధంగా మొరిటానియా అని చెప్పేసి ఆఫ్రికన్ కాంటినెంట్కి సంబంధించినటువంటి కంట్రీ న్యూస్లో ఉండడం జరిగింది. ఎందుకు న్యూస్లో ఉంది, అదేవిధంగా దాని గురించి చూద్దాము. అదేవిధంగా ఎన్సీఆర్టీకి సంబంధించినటువంటి 65th ఫౌండేషన్ డేని సెలబ్రేట్ చేయడం జరిగింది. సో ఈ 65th ఫౌండేషన్ డే రోజున ఎన్సీఆర్టీ వాళ్ళు ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకున్నారు అనేది కూడా చూద్దాము. అదేవిధంగా టీసీఏ కళ్యాణి గారిని న్యూ సీజీఏ న్యూ సీజీఏ ఆఫ్ ఇండియాగా అపాయింట్ చేయడం జరిగింది. సో వారి గురించి కూడా చూద్దాము. లెట్స్ సీ ది ఇన్ డీటెయిల్గా. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి 25th సమ్మిట్. ఓకే, 25వ సమ్మిట్ ఇది ఎక్కడ జరిగింది? మనకి చైనాలో జరిగింది. చైనాలోని టియాన్జిన్ ప్రావిన్స్లో నిర్వహించడం జరిగింది. ఓకే, టియాన్జిన్ ప్రావిన్స్ డిక్లరేషన్. టియాన్జిన్ డిక్లరేషన్ ఏంటి అనేది కూడా చూద్దాం. సో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సంబంధించి ఎప్పుడు స్థాపించారు, మెంబర్ కంట్రీస్ ఏంటి, పార్ట్నర్ కంట్రీస్ ఏంటి, అబ్జర్వర్ కంట్రీస్ ఏంటి, అదేవిధంగా టియాన్జిన్ డిక్లరేషన్లో ఏం పొందుపరిచారు. ఓకే, ఇవన్నీ డీటెయిల్గా చూద్దాము. మనకి ఇది ఎన్నో సమ్మిట్? 25th షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? చైనాలో టియాన్జిన్. ఓకే, సో 25th షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్ చైనాలో నిర్వహించడం జరిగింది September 1, 2025. ఓకే, ఫస్ట్ షాంఘై 5గా 5 కంట్రీస్తోని షాంఘై 5గా ఈ బేసిక్గా ఏర్పడడం జరిగింది 1996లో. ఓకే, అప్పుడు ఏర్పడినటువంటి కంట్రీస్ ఏంటి అంటే కజకిస్తాన్, చైనా, కిర్గిస్తాన్, రష్యా, తజకిస్తాన్. ఏంటి? కజకిస్తాన్, చైనా, కిర్గిస్తాన్, రష్యా అండ్ తజకిస్తాన్. దీస్ ఆర్ ద
ఫౌండింగ్ కంట్రీస్. అదేవిధంగా 2001లో ఉజ్బెకిస్తాన్ ఈ షాంఘై 5లో చేరడం వల్ల షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్గా పేరు మార్చడం జరిగింది. అంతకుముందు 1996లో షాంఘై 5గా ఉండడం జరిగింది. కజకిస్తాన్, కిర్గిస్తాన్, చైనా, రష్యా, తజికిస్తాన్ ఈ 5 కంట్రీస్తోని షాంఘై 5గా ఏర్పడడం జరిగింది. తర్వాత 2001లో మనకి ఉజ్బెకిస్తాన్ జాయిన్ అవ్వడం వల్ల షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేది ఫామ్ అవ్వడం జరిగింది. ఓకే, 2015లో మరి ఇండియా ఎప్పుడు జాయిన్ అయింది దానికి సంబంధించిన హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్స్ కూడా చూద్దాం. 2015లో ఎక్కడ ఊఫా, రష్యాలోని ఊఫాలో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ డిసైడెడ్ టు అడ్మిట్ ఇండియా అండ్ పాకిస్తాన్. ఇండియా అండ్ పాకిస్తాన్ని ఫుల్ మెంబర్స్గా, అప్పటి వరకు అబ్జర్వర్ స్టేటస్గా, పార్ట్నర్ కంట్రీస్గా ఉన్నటువంటి కంట్రీస్ని ఫుల్ మెంబర్స్గా ఎప్పుడు 2015లో రష్యాలోని ఊఫాలో జరిగినటువంటి సమ్మిట్లో డిక్లేర్ చేయడం జరిగింది. తర్వాత మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ దానికి సంబంధించినటువంటి సిగ్నేచర్స్ వచ్చేసి 2016లో తజకిస్తాన్, ఓకే, టాష్కెంట్లోని ఉజ్బెకిస్తాన్లోని టాష్కెంట్లో నిర్వహించినటువంటి సమ్మిట్లో బేసిక్గా మెమోరాండం అనేది సైన్ చేయడం జరిగింది. ఓకే, తర్వాత 2017లో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి ఫుల్ మెంబర్స్గా రికగ్నైజ్ చేయడం జరిగింది. ఓకే, అఫీషియల్గా జాయిన్ అయింది ఎప్పుడు 2017 ఆస్థానాలో. ఓకే, తర్వాత 2021లో ఇరాన్ జాయిన్ అయింది. సో రీసెంట్గా 2021లో ఇరాన్ జాయిన్ అయింది. దీంతో 9కి చేరింది షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. మొత్తం ఇప్పుడు ఎన్ని కంట్రీస్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో? 10 కంట్రీస్. రీసెంట్గా 2024లో 2024లో బెలారస్ జాయిన్ అవ్వడం జరిగింది. బెలారస్ చివరిగా జాయిన్ అవ్వడం జరిగింది. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో చివరిగా జాయిన్ అయినటువంటి కంట్రీ ఏది అంటే బెలారస్. దానికంటే ముందు ఇరాన్, దానికంటే ముందు వచ్చేసి ఇండియా అండ్ పాకిస్తాన్ 2017లో అఫీషియల్గా ఫుల్ మెంబర్స్గా జాయిన్ అవ్వడం జరిగింది. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి మెంబర్స్. సో మెంబర్ కంట్రీస్ ఏంటి? చైనా, రష్యా, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్, అదేవిధంగా రష్యా, ఇండియా, పాకిస్తాన్, ఇరాన్, బెలారస్ ఇవన్నమాట. సో చైనా, ఇండియా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, రష్యా, పాకిస్తాన్, తజకిస్తాన్, ఇరాన్, ఉజ్బెకిస్తాన్, అదేవిధంగా బెలారస్. చివరిగా జాయిన్ అయినటువంటి కంట్రీ బెలారస్. మొత్తం షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి కంట్రీస్ ఎన్ని? మొత్తంగా 10 కంట్రీస్ ఇప్పుడు. ఓకే, సో ఆఫ్ఘనిస్తాన్, మంగోలియా వచ్చేసి ఏంటి? అబ్జర్వర్ స్టేట్స్గా ఉండడం జరిగింది. అబ్జర్వర్ నేషన్స్గా ఆఫ్ఘనిస్తాను, మంగోలియా నేషన్స్ ఉండడం జరిగింది. పార్ట్నర్ కంట్రీస్ కనుక చూసుకున్నట్లయితే ఒక్కొక్కసారి ఇక్కడ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఆర్మేనియా, అజర్బైజాన్, కాంబోడియా, శ్రీలంక, టర్కీ, ఈజిప్ట్, నేపాల్, ఖతర్, సౌదీ అరేబియా కంట్రీస్ పార్ట్నర్ కంట్రీస్గా ఉండడం జరిగింది. సో అబ్జర్వర్ కంట్రీసు అదేవిధంగా పార్ట్నర్ కంట్రీస్ అనేవి ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి. కానీ మీరు మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మెంబర్ కంట్రీస్. సో ఫుల్ టైం మెంబర్స్ ఎవరు అనేది ఇంపార్టెంట్. మొత్తం 10 కంట్రీస్. చివరిగా జాయిన్ అయింది బెలారస్. మరి 25th షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి సంబంధించి ఎప్పుడు నిర్వహించారు? సెప్టెంబర్ 1 రోజున డిక్లరేషన్ అనేది రావడం జరిగింది. ఏం డిక్లరేషన్ అది? టియాన్జిన్. ఎక్కడ జరిగింది షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్ అంటే టియాన్జిన్ ప్రావిన్స్, చైనాలోని టియాన్జిన్లో జరిగింది కాబట్టి అక్కడ డిక్లరేషన్ చేశారు. సో ఈ డిక్లరేషన్లో ప్రధానంగా వచ్చేసి కోఆపరేషన్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెక్యూరిటీ, డెవలప్మెంట్ అండ్ గవర్నెన్స్ రిఫార్మ్స్లో భాగంగా డిక్లరేషన్ అనేది చేశారు. అదేవిధంగా పహల్గామ్ అటాక్ ఏదైతే ఉందో, ఉగ్రవాదుల దాడులు చేసినటువంటి పహల్గామ్ అటాక్ని కూడా కండెమ్ చేయడం జరిగింది. ఓకే, సో దానికి సంబంధించి కూడా పేర్కొనడం జరిగింది. ప్రధానంగా షాంఘై కోఆపరేషన్ వచ్చేసి రీజనల్ సెక్యూరిటీ పైన అదేవిధంగా టెర్రరిస్ట్ అటాక్స్ పైన, ఓకే, టెర్రరిజం మీద బాగా ఫైట్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో అనూహ్యంగా పాకిస్తాన్ మెంబర్ అవ్వడం ఒక విచిత్రం. ఓకే, ఇదంతా పక్కన పెడితే బేసిక్గా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సంబంధించి 25th సమ్మిట్లో మనకి మోడీ గారు జీరో టాలరెన్స్ ఆన్ టెర్రరిజం అని చెప్పడం జరిగింది. అంటే టెర్రరిజం మీద ఎట్టి పరిస్థితుల్లో ఊకునేదే లేదు, ఖచ్చితంగా మేము ఫైట్ చేస్తామని చెప్పడం జరిగింది. అకౌంటబిలిటీ ఫర్ క్రాస్ బార్డర్ టెర్రర్ ఎంపసైజ్డ్. అదేవిధంగా ఇండియా థ్యాంక్డ్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్స్ మెంబర్స్ సపోర్ట్. దేనికి? పహల్గామ్ అటాక్ని
బేసిక్గా కండెమ్ చేసినందుకు, అంటే పహల్గామ్ అటాక్ దాడిని ఖండించడం జరిగింది. ఓకే, ప్రధానంగా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సంబంధించి కలెక్టివ్ సెక్యూరిటీ మెజర్స్, సో రీజనల్ సెక్యూరిటీ ఒకటి, అదేవిధంగా ఇంటెలిజెన్స్ షేరింగ్ అండ్ లా ఎన్ఫోర్స్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో టెర్రరిజంకి సంబంధించి యాంటీ రాడికలైజేషన్ స్ట్రాటజీస్, అదేవిధంగా స్ట్రాంగర్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఇన్స్టిట్యూషనల్ రోల్ ఇన్ కౌంటర్ టెర్రరిజం. సో ప్రధానంగా రీజనల్ సెక్యూరిటీ కోఆపరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రీజనల్ డెవలప్మెంట్కి గాను ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదటిగా 1996లో షాంఘై 5గా ఏర్పడడం జరిగింది. తర్వాత 2001లో ఉజ్బెకిస్తాన్ జాయిన్ అవ్వడంతో 2000 ఇది మనకి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్గా పేరు మార్చడం జరిగింది. తర్వాత 2017లో అఫీషియల్గా ఇండియా అండ్ పాకిస్తాన్ జాయిన్ అవ్వడం జరిగింది. 2021లో ఇరాన్ జాయిన్ అవ్వడం జరిగింది. 2024లో బెలరూస్ జాయిన్ అవ్వడంతో మొత్తం 10 కంట్రీస్తోనే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేది ఏర్పడింది. సో దీంట్లో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సందర్భంగా 25వ సమ్మిట్ వచ్చేసి టియాన్జిన్ ప్రావిన్స్, చైనాలోని టియాన్జిన్ ప్రావిన్స్లో నిర్వహించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇండియాకి సంబంధించి స్కూల్ టీచర్స్ వచ్చేసి 1 crore దాటారు అని చెప్పేసి యుడైస్ రిపోర్ట్ ఏదైతే ఉందో, యుడైస్ ప్లస్ రిపోర్ట్ ఏదైతే ఉందో దాని మీద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వారు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వారు పూర్తి డీటెయిల్ రిపోర్ట్ అనేది ఈ యుడైస్ ప్లస్ రిపోర్ట్ మీద బేస్ చేసుకొని ఇవ్వడం జరిగింది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వారు. సో దీంట్లో ప్రధానమైనటువంటి అంశాలు ఏంటంటే, మొట్టమొదటిసారిగా టీచర్స్ అనేవాళ్ళు, పాపులేషన్ అనేది, అంటే టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క నెంబర్ అనేది 1 crore దాటింది అని చెప్పడం జరిగింది. అదేవిధంగా పపుల్ టు టీచర్ రేషియో ఏదైతే ఉందో, పపుల్ రేషియో అంటారు కదా, మనకి స్టూడెంట్ టు టీచర్ రేషియో ఏదైతే ఉంటుందో అది బేసిక్గా అది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కంటే తక్కువ, అంటే బెస్ట్గా ఉంది అని చెప్పడం జరిగింది. డ్రాప్అవుట్ రేట్ ఏ విధంగా ఉంది, అదేవిధంగా స్కూల్ మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా ఉందని స్టాట్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది ఈ యుడైస్ ప్లస్ రిపోర్ట్ ద్వారా. ఓకే, ఎవరు రిలీజ్ చేశారు? మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు. ఓకే, దీనికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాము. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ రిలీజెస్ రిపోర్ట్ ఆన్ యుడైస్, ఏంటి? యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్, యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ అని చెప్పేసి రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఇండియా ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ అకాడమిక్ ఇయర్ సిన్స్ బిగినింగ్ ది యుడైస్ ప్లస్ పబ్లిష్ చేసినప్పటి నుంచి అకాడమిక్ ఇయర్ బిగినింగ్లోనే 1 crore టీచర్స్ అనేటివి ఉండడం ఇది ఫస్ట్ టైం అంట. సో దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. సో క్రాసెస్ 1 crore 2022-23 తో పోల్చుకున్నప్పుడు ఎంత? 6.7% అనేది టీచర్స్ పెరిగారు. టీచర్స్ ఒకప్పుడు 94 lakhs ఉండేది, తర్వాత 2023-24 అకాడమిక్ ఇయర్లో 98 lakhs అవ్వడం జరిగింది. తర్వాత 1 crore 1 lakh వరకు 1,22,420 టీచర్స్ ఉన్నారు అని చెప్పేసి ఈ యుడైస్ ప్లస్ రిపోర్ట్ ద్వారా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వారు చెప్పడం జరిగింది. సో పపుల్ టీచర్ రేషియో, ప్రధానంగా స్టూడెంట్కి టీచర్స్ ఎంతమంది ఉండాలి అనేది ఒక రేషియో ఉంటుంది. సో దాంట్లో ఫౌండేషనల్లో వచ్చేసి ఇప్పుడు ఎంత ఉన్నారు? 10:1, అంటే ప్రతి 10 మంది విద్యార్థులకి ఒక టీచర్ ఉన్నాడు ఫౌండేషనల్లో, నర్సరీ ఓరియంటల్లో. అదేవిధంగా ప్రిపరేటరీ స్టేజ్లో 13:1. ఓకే, అదేవిధంగా మిడిల్ స్కూల్లో వచ్చేసి 17:1 ఉండడం జరిగింది. సెకండరీలో వచ్చేసి 21:1 ఉంది. కానీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం 30:1 ఉండాలి. సో దీనికంటే బెటర్గానే పపుల్ టీచర్ రేషియో ఉంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే ఉందో అది సజెస్ట్ చేసిన దానికంటే ఎక్కువగానే టీచర్స్ ఉన్నారు యాజ్ పర్ స్టూడెంట్స్ రేషియో అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా డ్రాప్అవుట్ రేట్స్ 2023, 22-23 అదేవిధంగా 2024 అకాడమిక్ ఇయర్స్తో పోల్చుకున్నట్లయితే ప్రిపరేటరీ స్టేజ్లో 3.7% మాత్రమే ఉండేది ఎప్పుడు 2022-23లో. అది కాస్త 2.3% పడిపోవడం జరిగింది, అంటే డ్రాప్అవుట్ రేట్స్ కూడా తగ్గడం జరిగింది. మిడిల్ ఎడ్యుకేషన్స్లో, మిడిల్ సెకండరీ స్కూల్లో కనుక చూసుకున్నట్లయితే మిడిల్ వచ్చేసి 5.2% ఉండేది డ్రాప్అవుట్ రేటు, 3.5% ఉంది. తర్వాత సెకండరీలో వచ్చేసి 10.9% నుంచి 8.2%కి తగ్గడం జరిగింది. ఓకే, డ్రాప్అవుట్ రేట్స్ కూడా తగ్గడం జరిగింది. సో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే ఉందో దానికి అచీవ్మెంట్స్ అనేవి దగ్గరలోనే ఉన్నాము అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఎన్రోల్మెంట్ అండ్ ట్రాన్సిషన్ కనుక చూసుకున్నట్లయితే మనకి
గ్రాస్ ఎన్రోల్మెంట్ రేట్ వచ్చేసి 90.3% ఉంది మిడిల్ స్కూల్స్లో. ఓకే, మిడిల్ స్కూల్స్లో మనకి 4th క్లాస్ 5th క్లాస్ 6th క్లాస్ ఏదైతే ఉంటుందో అక్కడ 90.3% గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఉంది. అదేవిధంగా సెకండరీకి వచ్చేసరికి కొంచెం పడిపోయింది, 68.5. అంటే 8th 9th 10th ఉంటాయి కదా, సెకండరీలో వచ్చేసి మనకి 68.5 ఉంది. ట్రాన్సిషన్ రేట్స్ ఇంప్రూవింగ్, స్ట్రాంగర్ కంటిన్యూటీ. ఓకే, బేసిక్గా స్ట్రాంగర్ కంటిన్యూటీతోనే ట్రాన్సిషన్ రేట్ అనేది ఉంది. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకి స్కూల్ మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే సింగిల్ స్కూల్ టీచర్స్, అదేవిధంగా జీరో ఎన్రోల్మెంట్, ఇవన్నీ కనుక చూసుకున్నట్లయితే సింగిల్ స్కూల్ టీచర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో 1.0 lakhs మాత్రమే ఉన్నారు. 1.04 lakhs అంటే 1 లక్ష మంది మాత్రమే ఉన్నటువంటి, 1 లక్ష మంది వరకు అంటే టీచర్స్, ఒకే స్కూల్లో ఒక టీచర్ మాత్రమే ఉన్నటువంటి స్కూల్స్ 1 లక్షకు తగ్గడం జరిగింది. అది గతంతో పోల్చుకున్నప్పుడు 2022-23లో 1,18,000 ఉండేది, తర్వాత 1,10,000 అయింది, తర్వాత 1,04,000కి పడిపోవడం జరిగింది. అంటే సింగిల్ స్కూల్ టీచర్స్ ఉన్నటువంటి ఏదైతే స్కూల్స్ ఉన్నాయో అవి తగ్గిపోవడం జరుగుతుంది. దాని ద్వారా ఏంటంటే మల్టీ టీచర్స్ అంటే ఎక్కువగా ఉన్నటువంటి, ఒకరు కంటే ఎక్కువగా ఉన్నటువంటి స్కూళ్ళ సంఖ్య పెరగడం జరుగుతుంది. ఓకే, జీరో ఎన్రోల్మెంట్ స్కూల్స్ వచ్చేసి ఎంత 7,993. అంటే జీరో ఎన్రోల్మెంట్, అక్కడ ఏ స్టూడెంట్ కూడా జాయిన్ అవ్వలేదు గత కొద్ది కాలం నుంచి. ఉన్నటువంటి స్కూల్స్ వచ్చేసి 7,993 ఉండడం జరిగింది. అది కూడా తగ్గింది. 2022-23లో 10,294 ఉన్నాయి ఏంటి జీరో ఎన్రోల్మెంట్ స్కూల్స్. తర్వాత 12,954 2023-24లో పెరగడం జరిగింది. ఒకేసారి డ్రాస్టిక్గా 5,000 స్కూళ్ళు డ్రాప్ అవ్వడం జరిగింది. 7,993కి పడిపోవడం జరిగింది. అంటే ఇక్కడ 2 వర్షన్స్ ఉండొచ్చు. ఆ స్కూళ్ళని, జీరో ఎన్రోల్మెంట్ ఉన్న స్కూళ్ళని తీసివేయడం జరగచ్చు, లేకపోతే స్కూల్లో జాయిన్ అయినా అవి ఉండొచ్చు. ఓకే, బోత్ వర్షన్స్. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్లయితే ఎలక్ట్రిసిటీ కనెక్టివిటీ ఉన్నటువంటి స్కూల్స్ వచ్చేసి 93.6% ఉన్నాయి. అంటే స్టిల్ 6.4% ఆఫ్ ది స్కూల్స్ 100లో 6 నుంచి 7 స్కూళ్ళకి కరెంట్ కనెక్షన్ లేదంట. ఓకే, వాటర్ కనెక్షన్ వచ్చేసి 99.3% ఉంది. ఓకే, హ్యాండ్ వాషింగ్ వచ్చేసి 95.9% ఉండడం జరిగింది. కంప్యూటర్స్ ఉన్నటువంటి స్కూల్స్ వచ్చేసి 64.7% ఉంది. ఇంటర్నెట్ కనెక్టివిటీ వచ్చేసి 63.5% ఉంది. అంటే డిజిటల్ లిటరసీకి ఇంకా ఆల్మోస్ట్ 37% ఆఫ్ ది స్టూడెంట్స్, 37% ఆఫ్ ది స్కూల్స్ ఇంకా ఏంటి డిజిటల్ లిటరసీకి నోచుకోవడం లేదు, బికాస్ ఆఫ్ కనెక్టివిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ల్యాకింగ్. ఓకే, నెక్స్ట్ యాక్సెసిబిలిటీ, ర్యామ్స్, హ్యాండిల్స్. ఎవరికి ప్రధానంగా ర్యామ్స్, ఎవరైతే మనకి సుగమ్య భారత్ అభియాన్ చెప్తాం కదా మనకి, దీంట్లో ఏంటి వికలాంగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్రెండ్లీగా ఉండాలి. సో దాంట్లో భాగంగానే యాక్సెసిబిలిటీ అనేది కూడా లెక్కించడం జరుగుతుంది. ఎంత 54.9% ఉంది. కొంచెం క్రిటికల్ కండిషన్లోనే ఉందని చెప్పొచ్చు. అంటే హ్యాండ్ రైల్స్ కానీ ర్యామ్స్ కానీ ప్రొవైడ్ చేయాలి, లేకపోతే వాళ్ళకి యాక్సెసిబిలిటీ అనేది కూడా తగ్గిపోతుంది. జెండర్ ఈక్విటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే ఉమెన్ టీచర్స్ వచ్చేసి 54.2% ఉంది. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్. ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి స్కూల్ టీచింగ్స్లో. టీచర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా ఫీమేల్ ఎడ్యుకేటర్స్ ఉంటే బెటర్ అన్నమాట. ఓకే, గర్ల్స్ ఎన్రోల్మెంట్ వచ్చేసి 48.3% ఉంది. ఓవరాల్ ఎన్రోల్మెంట్ వచ్చేసి 48.3% ఉంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యూడైస్ ప్లస్ సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి రిపోర్టు. ప్రధానంగా తీసుకోవాల్సిన అంశాలు ఏంటంటే మనకి ఇక్కడ ఒకటి, స్కూల్ ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో టీచర్స్ నెంబర్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. 1 crore పైన ఉండడం జరిగింది. అదేవిధంగా గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోస్, అదేవిధంగా పపుల్ టీచర్ రేషియో అనేది చాలా బెటర్గా ఉంది కంపేర్ విత్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. సో స్టేట్మెంట్స్ ఓరియంటెడ్ క్వశ్చన్స్లో అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఏ విధంగా పపుల్ టీచర్ రేషియో పాయింట్ ఆఫ్ వ్యూలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కంటే తక్కువగా ఉంది అని అడిగే ఛాన్సెస్ ఉంది. కానీ కాదండి, బెటర్గా ఉంది. అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం 30 స్టూడెంట్స్కి ఒక టీచర్ ఉండాలి, కానీ ఇక్కడ 24 ఉండడం జరిగింది. ఒక టీచరు 24 స్టూడెంట్స్ కంటే రేషియో పరంగా బెటర్గానే ఉంది. ఓకే, అదేవిధంగా గర్ల్స్ ఎన్రోల్మెంట్, ఉమెన్ టీచర్స్ ఎంతమంది ఉన్నారనేది కూడా ఇంపార్టెంట్. అదేవిధంగా సింగిల్ టీచర్ స్కూల్స్, జీరో ఎన్రోల్మెంట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, లెట్స్ సీ ది నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి రామన్ మెగసెసే అవార్డ్. దీన్ని మనము ఏషియాస్ నోబెల్ ప్రైజ్గా గుర్తించడం జరుగుతుంది. ఓకే, ఫిలిప్పీన్స్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని ఫౌండింగ్ చేసింది ఎవరు, అదేవిధంగా దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. అదేవిధంగా ఈ ఇయర్ ఎడ్యుకేట్ గర్ల్స్ అనే ఒక ఎన్జిఓకి రావడం జరిగింది. ఓకే, మొట్టమొదటిసారిగా ఇక్కడ గమనించాలి ఏంటంటే ఫస్ట్ టైం
ఇండియన్స్కి చాలామందికి ఇండివిజువల్గా రావడం జరిగింది. ఇండివిజువల్గా వేరు, ఇండివిజువల్ అంటే ఒక పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రావడం వేరు, ఇండివిజువల్గా చాలామందికి రావడం జరిగింది. కానీ రామన్ మెగసెసే అవార్డు వచ్చేసి ఒక ఆర్గనైజేషన్కి, ఒక ఎన్జిఓకి లాంటి సంస్థకి రావడం అనేది ఇది ఫస్ట్ టైం అనమాట. ఓకే, ఫస్ట్ టైం ఒక ఆర్గనైజేషన్కి రావడం, ఇండియన్ ఆర్గనైజేషన్కి ఫస్ట్ టైం రావడం జరిగింది. ఆ సంస్థ పేరు ఎడ్యుకేట్ గర్ల్స్. ఓకే, వీరు ప్రధానంగా గర్ల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో హెల్ప్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో అందుకని చెప్పేసి వీరికి రామన్ మెగసెసే అవార్డు అనేది రావడం జరిగింది 2025 గాను. వీరితో పాటుగా ఎడ్యుకేట్ గర్ల్స్ అనే ఆర్గనైజేషన్తో పాటుగా మరో ఇద్దరికి రామన్ మెగసెసే అవార్డు అనేది ప్రకటించడం జరిగింది. ఓకే, దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1957లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. రాక్ ఫెల్లర్ బ్రదర్స్ ఫండ్, అదేవిధంగా ఫిలిప్పీన్స్ గవర్నమెంట్ ఇద్దరు కూడా కలిపి ఈ రామన్ మెగసెసే అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది, నెలకొల్పడం జరిగింది. రాక్ ఫెల్లర్ బ్రదర్స్ ఫౌండేషన్, అదేవిధంగా ఫిలిప్పీన్స్ గవర్నమెంట్. ఓకే, సో హానర్స్ లీడర్షిప్ అండ్ కమ్యూనిటీ సర్వీసెస్ అక్రాస్ ఏషియా. సో ఏషియా కాంటినెంట్, ఆసియా ఖండం ఏదైతే ఉందో ఆసియా ఖండంలో బేసిక్గా లీడర్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కమ్యూనిటీ సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరైతే పాటుపడతారో వారి సేవలను గుర్తించి ఈ రామన్ మెగసెసే అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని ఏషియాస్ నోబెల్ ప్రైజ్గా కూడా పేర్కొనడం జరుగుతుంది. సో ఎప్పుడు అనౌన్స్ చేస్తారో August 31st అనౌన్స్ చేయడం జరుగుతుంది. సెరమనీ వచ్చేసి మనీలాలో ఇవ్వడం జరుగుతుంది. సో ఎడ్యుకేట్ గర్ల్స్ అనే ఆర్గనైజేషన్ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇండియన్ ఆర్గనైజేషన్ విన్నర్ అన్నమాట. వీరేంటి, కల్చరల్ స్టెరియో టైప్స్, బేసిక్గా గర్ల్స్కి ఎడ్యుకేషన్ వద్దు అనే కొన్ని బేసిక్గా కల్చరల్ రిలేటెడ్ కమ్యూనిటీస్ ఉంటాయి కదా, వాళ్ళలో ఎంపవర్ చేసి స్కూల్ ఎడ్యుకేషన్, గర్ల్స్కి ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెన్స్ అని చెప్పేసి వీళ్ళు ఎక్కువగా ఫీమేల్ ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పాటుపడుతూ ఉంటారు. తర్వాత లిటరసీ, లైఫ్ స్కిల్స్ అండ్ అదేవిధంగా కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడంలో వీళ్ళు ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. సో అలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు కాబట్టి వీరికి బేసిక్గా ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. జెండర్ ఈక్వాలిటీ, అదేవిధంగా సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ ఎడ్యుకేట్ గర్ల్స్ అనే సంస్థ వర్క్ చేయడం జరుగుతుంది. ఓకే, అదర్ అవార్డీస్ ఎవరు 2025లో కనుక చూసుకున్నట్లయితే షహైనా అలీ మాల్దీవ్స్కి సంబంధించిన వాళ్ళు. వీరికి ఏ కేటగిరీలో వచ్చిందంటే పబ్లిక్ సర్వీస్ కేటగిరీలో వచ్చింది. తర్వాత ఫ్లావియానో ఆంటోనియో ఎల్ విలానుయవా. ఓకే, వీరు వచ్చేసి ఫిలిప్పీన్స్కి సంబంధించిన వాళ్ళు, సోషల్ జస్టిస్ పాయింట్ ఆఫ్ వ్యూలో రావడం జరిగింది. ఓకే, మనకి ఈ రామన్ మెగసెసే అవార్డు ఎవరి పేరు మీద ఇస్తున్నారు అంటే ఫిలిప్పీన్స్ ప్రెసిడెంట్ అయినటువంటి 7th ప్రెసిడెంట్ ఫిలిప్పీన్స్కి సంబంధించి వరల్డ్ వార్ II గొరిల్లా లీడర్గా వీరు ఉండడం జరిగింది. సో వీరు 1957లో మరణించడం జరిగింది. సో 7th ఫిలిప్పీన్స్ ప్రెసిడెంట్ అయినటువంటి రామన్ మెగసెసే ఎవరైతే ఉన్నారో వారి పేరు మీదుగా ఈ అవార్డు అనేది రాక్ ఫెల్లర్ బ్రదర్స్ ఫండ్, అదేవిధంగా ఫిలిప్పీన్స్ గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఈ ఇయర్ 2025 గాను మొట్టమొదటి ఇండియన్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఎడ్యుకేట్ గర్ల్స్ అనే ఆర్గనైజేషన్కి ఇవ్వడం జరిగింది. ఓకే, లెట్స్ ఇది అనదర్ కరెంట్ అఫైర్స్, యుద్ధ్ అభ్యాస్. సో మనకి ఎక్సర్సైజెస్లో పాయింట్ ఆఫ్ వ్యూలో భాగంగా ఆయా కంట్రీస్తో నిర్వహిస్తున్నటువంటి వేరియస్ కంట్రీస్తో నిర్వహిస్తున్నటువంటి ఎక్సర్సైజెస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద తరచుగా పోటీ పరీక్షలలో క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. దాంట్లో తరచుగా ఒక ఎక్సర్సైజ్ గురించి అడగడం జరుగుతుంది, అదే యుద్ధ్ అభ్యాస్. ఓకే, సో ఇది ఏ 2 కంట్రీస్ మధ్యలో నిర్వహిస్తారు అంటే ఇది బైలాటరల్ ఎక్సర్సైజ్ ఇండియా అండ్ USA మధ్యలో ఎవ్రీ ఇయర్ కూడా నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా బైలాటరల్ ఎక్సర్సైజ్లో భాగంగా యుద్ధ్ అభ్యాస్ని ఆర్మీ ఓరియంటెడ్, సో ఆర్మీ పర్సనల్, మనకి ఎక్సర్సైజ్ అనేది నావియా, మిలిటరీయా, అదేవిధంగా మనకి ఎయిర్ ఫోర్స్ ఓరియంటెడ్ ఎక్సర్సైజ్ అని కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. యుద్ధ్ అభ్యాస్ వచ్చేసి అటు ఇండియన్ ఆర్మీ అదేవిధంగా మనకి US ఆర్మీ మధ్యలో ఈ ఎక్సర్సైజ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ ఇయర్ వచ్చేసి మనకి 21st యుద్ధ్ అభ్యాస్ ఎక్సర్సైజ్ 2025 వచ్చేసి మనకి ఎన్నోది 2025 వచ్చేసి మనకి 21st ఎక్సర్సైజ్. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఓకే, సో 21st ఎడిషన్ యుద్ధ్ అభ్యాస్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు September 1st నుంచి September 14th మధ్యలో 15 రోజుల పాటు 14 days పాటు మనకి ఈ ఎక్సర్సైజ్ అనేది నిర్వహించనున్నారు. సో ఇండియా నుంచి మద్రాస్ రెజిమెంట్ అనేది ఈ యుద్ధ అభ్యాస్లో పాల్గొనబోతుంది ఈ సంవత్సరము. US నుంచి 1st బెటాలియన్ 5th ఇన్ఫాంట్రీ ఏవైతే ఉన్నాయో
ఆర్క్టిక్ ఓల్స్ అని పేర్కొంటారు 5th ఇన్ఫాంట్రీ. సో 11th ఎయిర్బోర్న్ డివిజన్. సో వీళ్ళు ఈ యుద్ధ అభ్యాస్లో యుఎస్ నుంచి పాల్గొనడం జరుగుతుంది. ఇండియా నుంచి మద్రాస్ రెజిమెంట్ పాల్గొనడం జరుగుతుంది. సో కీ ఫీచర్స్ ఏంటి? ఫోకస్ ఇంటిగ్రేటెడ్ వార్ఫేర్ టాక్టిక్స్ హై ఆల్టిట్యూడ్ ఆపరేషన్స్లో భాగంగా దీన్ని చేయడం జరుగుతుంది. సో దీంట్లో ఈ ఎక్సర్సైజ్లో ప్రధానంగా ట్రైనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేసి హెలిబార్న్ ఆపరేషన్స్, మౌంటైన్ వార్ఫేర్, రాక్ క్రాఫ్ట్, క్యాజువాలిటీ ఎవాక్యుయేషన్, కాంబాట్ మెడికల్ ఎయిడ్, అదేవిధంగా ఆర్టిలరీ, ఏవియేషన్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ఇంటిగ్రేషన్, ఇవన్నీ కూడా ప్రధానంగా ఈ యుద్ధ అభ్యాసంలో నిర్వహించనున్నారు. అదేవిధంగా టాక్టిక్ డ్రిల్స్ ఏం చేస్తున్నారు అంటే అన్మాన్డ్ ఏరియల్ సిస్టమ్ ఓరియంటల్లో టాక్టిక్ డ్రిల్స్, లైవ్ ఫైర్ అండ్ మాన్యువర్ డ్రిల్స్, మల్టీ డొమైన్ కాన్ఫ్లిక్ట్స్, యుఎన్ పీస్ మేకింగ్ పీస్ కీపింగ్ ఓరియంటల్లో కూడా ఈ ఎక్సర్సైజ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా మనకు ఇలాంటి ఎక్సర్సైజ్ ఎందుకు నిర్వహిస్తారు అంటే 2 దేశాల మధ్యలో సఖ్యత, అదేవిధంగా మిలిటరీ కోఆపరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఓరియంటల్లో, అదేవిధంగా ఒకవేళ యుద్ధం వస్తే ఏ విధంగా చేయాలి అని చెప్పేసి ఈ డ్రిల్స్ కానీ అదేవిధంగా ఎక్సర్సైజ్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో తరచుగా పోటీ పరీక్షల్లో వస్తున్నటువంటి వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ ఏది అంటే యుద్ధ అభ్యాస్. అది దేంతో చేస్తుంది? ఇండియా అండ్ యుఎస్ మధ్యలో నిర్వహించడం జరుగుతుంది. ఈ ఇయర్ వచ్చేసి 21st ఎడిషను. అదేవిధంగా మద్రాస్ రెజిమెంట్ ఏదైతే ఉందో అది ఇండియా నుంచి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసుకున్నట్లయితే ఆర్మీ కండక్ట్స్ యుద్ధ్ కౌశల్ 3.0 ఓకే మల్టీ డొమైన్ డ్రిల్స్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్లో ఆర్మీ వాళ్ళు యుద్ధ్ కౌశల్ 3.0 అనే మల్టీ డొమైన్ డ్రిల్ని కండక్ట్ చేయడం జరిగింది. ఒకవేళ యుద్ధం వస్తే ఏ విధంగా బిహేవ్ చేయాలి, అదేవిధంగా ఇండిజినస్ టెక్నాలజీ ఏదైతే ఉందో ఆత్మనిర్భర్ టెక్నాలజీని ఉపయోగించుకొని ఏ విధంగా టాక్టిక్స్ని ప్లే చేయాలి అని చెప్పేసి, యుద్ధంలో ఏ విధంగా రియాక్ట్ అవ్వాలని చెప్పేసి ఒక డ్రిల్ని కండక్ట్ చేయడం జరిగింది. సో దీన్ని నిర్వహించిన వారు ఎవరు ఏంటి అనేది చూద్దాము. ఇండియన్ ఆర్మీ నిర్వహించడం జరిగింది. ఓకే, కమేంగ్ రీజియన్, అరుణాచల్ ప్రదేశ్లోని కమేంగ్ రీజియన్లో నిర్వహించడం జరిగింది. హై ఆల్టిట్యూడ్ ఎక్స్ట్రీమ్ క్లైమేట్ ఓరియంటల్లో దీన్ని నిర్వహించారు. మల్టీ డొమైన్ వార్ఫేర్ రెడీనెస్ విత్ ఆత్మనిర్భర్ భారత్ టెక్నాలజీ, అంటే ఏదైతే దేశీయంగా ఉత్పత్తి చేసినటువంటి టెక్నాలజీని ఉపయోగించుకొని ఏ విధంగా ఫైట్ చేయాలి, దీంట్లో ప్రధానంగా డ్రోన్ టెక్నాలజీని ఏ విధంగా వాడాలి అని చెప్పేసి ఈ ఎక్సర్సైజ్, ఈ డ్రిల్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. డ్రోన్ సర్వేలెన్స్ అండ్ రియల్ టైమ్ టార్గెట్ అక్విజిషన్, ప్రెసిషన్ స్ట్రైక్ విత్ అడ్వాన్స్డ్ వెపన్స్, అదేవిధంగా ఎయిర్ లిటోరల్ డామినెన్స్ అండ్ సింక్రొనైజ్డ్ మాన్యువర్స్ ఏవైతే ఉన్నాయో వీటి ఓరియంటల్లో డ్రిల్ అనేది కండక్ట్ చేశారు. ఫస్ట్ టైం ఆష్ని ప్లాటూన్స్ ఏవైతే ఉన్నారో వారు డిప్లాయ్ చేయడం జరిగింది. డికేడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అనే ఓరియంటల్లో సివిల్ డిఫెన్స్ ఇండస్ట్రీని చేయడం జరిగింది. సో టెక్ అండ్ ఆత్మనిర్భర్ భారత్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండిజినస్ అన్మాన్డ్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవి, ఏఐ ఎనేబుల్డ్ డిసిషన్ మేకింగ్ కాన్సెప్ట్స్, హై ఆల్టిట్యూడ్ ప్రిసిషన్ వెపనరీ సిస్టమ్స్ని ఈ డ్రిల్స్లో భాగంగా వాడడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇండియాస్ జిఎస్టీ కలెక్షన్ ఆగస్ట్ మంత్కు కాను 1.86 lakhs crores అనేది కలెక్ట్ అవ్వడం జరిగింది. 1.86 lakhs trillion రూపీస్ అనేది బేసిక్గా మనకి కలెక్షన్ అనేది జరిగింది. సో దీనికి సంబంధించి సిజిఎస్టీ ఎంత, ఐజిఎస్టీ ఎంత కలెక్ట్ అయిందనేది చూద్దాము. అదేవిధంగా నెట్ ఎంత అనేది చూద్దాం. ఓవరాల్గా 1.86 lakhs crores అనేది కలెక్ట్ అవ్వడం జరిగింది. సో దీంట్లో నెట్ వచ్చేసి 1.67 lakhs crores. సో ట్రిలియన్ అంటే 1,00,000 కోట్లు, గుర్తుపెట్టుకోండి, ఇది కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. 1.86 trillion అంటే 1.86 lakhs crores. అదేవిధంగా 1.67 అంటే మనకి 1.67 lakhs crores అనేది నెట్. ఇది ఓకే, ఇది నెట్, ఇది వచ్చేసి గ్రాస్. ఓకే, సో మీకు ఈరోజు ఇంకొక క్వశ్చన్ ఏంటంటే గ్రాస్కి నెట్కి డిఫరెన్స్ ఏంది, ఎస్పెషల్లీ ట్యాక్స్ కలెక్షన్స్లో. సో దీంట్లో వచ్చేసి సిజిఎస్టీ, సెంట్రల్ జిఎస్టీ వచ్చేసి 31,474 crores కలెక్ట్ అవ్వడం జరిగింది. స్టేట్ జిఎస్టీ వచ్చేసి 39,736 రావడం జరిగింది. సో ఐజిఎస్టీ, ఇంటిగ్రేటెడ్ గ్రాస్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ వచ్చేసి మనకి 83,964 crores అనేది కలెక్ట్ అవ్వడం జరిగింది. ఓకే, కంపెన్సేషన్ సెస్ వచ్చేసి 11,792 రావడం జరిగింది. రిఫండ్స్ వచ్చేసి 19,359 crores అనేది రిఫండ్ కూడా చేయడం జరిగింది. ఓకే, జిఎస్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రాస్ జిఎస్టీ ఎంత, అదేవిధంగా మనకి నెట్ జిఎస్టీ ఇది ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చేస్తారు అనేది మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఇప్పుడు బేసిక్గా ఇంకొంచెం ఇన్డెప్త్గా
ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక అడిగితే ఓవరాల్గా జిఎస్టీ కలెక్షన్లో అత్యధికంగా జిఎస్టీ కలెక్షన్స్ ఏ విభాగం చేస్తుందంటే ఇంటిగ్రేటెడ్ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఏదైతే ఉందో అది ఎక్కువగా 89,000 వరకు చేయడం జరుగుతుంది. సో మనకి 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏదైతే ఉందో 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏదైతే ఉందో దాని ద్వారా జిఎస్టీ అనేది ఏర్పడింది. మనందరికీ తెలిసిందే ఏవైతే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని ఒకే తాటికి తీసుకురావడం జరిగింది. ఓకే, యావరేజ్ జిఎస్టీ ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేసి 2 trillion రూపీస్గా పెట్టుకోవడం జరిగింది పర్ మంత్. ఓకే, తర్వాత 10.7% వర్సెస్ ఆగస్ట్ 2024 నెట్ రెవెన్యూ ప్లస్ 10.7%గా ఉండడం జరిగింది. ఓకే, స్లోయెస్ట్ గ్రోత్ ఆఫ్ దిస్ ఫిజికల్. ఓకే, ఈ ఫిజికల్ ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో దాంట్లో ఇదే తక్కువ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసుకున్నట్లయితే మనకి రంజిత్ పున్హాని గారిని ఫుడ్ స్టాండర్డ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియాకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా అపాయింట్ చేయడం జరిగింది. మనకి ఫుడ్ స్టాండర్డ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ యాక్ట్ FSSA ఫుడ్ స్టాండర్డ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ యాక్ట్ ఏదైతే ఉందో 2026లో తీసుకురావడం జరిగింది. సో దీని ద్వారా ఫాసీని మనకి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియాని అనే బోర్డుని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది స్టాచ్యుటరీ బాడీ, గుర్తుపెట్టుకోండి. ఏ యాక్ట్ ద్వారా అంటే మనకి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ యాక్ట్ ద్వారా 2006లో ఏర్పాటు చేయడం జరిగింది కదా. సో దాని ద్వారా ఈ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేశారు. దీనికి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఇప్పుడు రజిత్ పున్హాని గారిని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. వీరు బేసిక్గా గంజీ కమలా రావు ఎవరైతే ఉన్నారో వారు రిటైర్ అవ్వడం జరిగింది. వారి ప్లేస్లో వీరు రావడం జరిగింది. ఫార్మర్ సెక్రటరీ మినిస్ట్రీ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రినర్షిప్కి, అదేవిధంగా ఎక్స్ సెక్రటరీ రాజ్యసభ అండ్ CEO ఆఫ్ ది సంసద్ టీవీకి కూడా పనిచేయడం జరిగింది. సర్వ్డ్ యాజ్ ద ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ బీహార్కి. ఓకే, సో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వచ్చేసి స్టాట్యుటరీ బాడీ మనకి ఏ యాక్ట్ ద్వారా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ఏ మినిస్ట్రీ కిందికి వస్తుంది అంటే హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కిందికి రావడం జరుగుతుంది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. ఓకే, హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉండడం జరిగింది. సో బేసిక్గా ఫుడ్ అడల్ట్రేషన్ ప్రిపరేషన్స్ కానీ సైన్స్ రిలేటెడ్గా ఏవైతే ఉంటాయో వాటికి స్టాండర్డ్స్ సెట్ చేయడంలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియానే కీ రోల్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని శాంపుల్స్ తీసుకొని బేసిక్గా టెస్టింగ్ చేయడము, రైడ్స్ చేయడం ఇవన్నీ కూడా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియానే చేయడం జరుగుతుంది. డైటీషియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అదేవిధంగా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాషియస్ ఇవ్వడంలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియానే ప్రధానంగా కీ రోల్ చేయడం జరుగుతుంది. ఓకే, సైన్స్ బేస్డ్ స్టాండర్డ్స్, మ్యానుఫ్యాక్చరింగ్, స్టోరేజ్ అండ్ సేల్, అదేవిధంగా సైంటిఫిక్ అడ్వైజ్ అండ్ టెక్నికల్ సపోర్టు, సింగిల్ పాయింట్ అథారిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో బేసిక్గా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వర్క్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు CEOగా ఎవరిని అపాయింట్ చేశారు అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసుకున్నట్లయితే మనకి మరిటానియా అనే కంట్రీ న్యూస్లో ఉండడం జరిగింది. ఎందుకు న్యూస్లో ఉందంటే బేసిక్గా ఈ మరిటానియా కంట్రీ నుంచి మైగ్రెంట్స్ వెళ్తున్నటువంటి పడవ బోల్తా పడడం వల్ల చాలా ప్రాణ నష్టం కలిగిందనమాట. సో అందుకని చెప్పేసి బేసిక్గా ఇక్కడ ఏంటి మైగ్రెంట్స్, సో ఆ దేశాన్ని వదిలి వెళ్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పడవ పడిపోవడం జరిగింది సముద్రంలో, అంటే మునిగిపోవడం జరిగింది. దానివల్ల ఎక్కువగా ప్రాణ నష్టం జరిగింది. అందుకని చెప్పేసి ఇప్పుడు గ్లోబల్ న్యూస్గా మారింది. సో బేసిక్గా ఆఫ్రికన్ కంట్రీస్లలో, ఇది ఆఫ్రికన్ కంట్రీ అండి, మనకి వెస్ట్రన్ సహారా, అల్జీరియా, మొరాకో, మాలి, అదేవిధంగా సెనెగల్ ఏదైతే ఉందో ఇవి బార్డర్ కంట్రీస్. ప్రధానంగా వెస్టర్న్ ఆఫ్రికన్ సైడ్ ఉండడం జరుగుతుంది, సహేలీ రీజియన్లో ఉండడం జరుగుతుంది. 90% అంతా కూడా ఎడారితో ఉండడం జరుగుతుంది. సో బేసిక్గా ఈ కంట్రీ నుంచి మైగ్రేట్ అవ్వడం జరుగుతుంది. సో ఆ పడవ అనేది బోల్తా పడింది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. అదేవిధంగా బార్డర్ కంట్రీస్ కూడా చూద్దాం. ఓకే, 49 డెడ్ అండ్ అదేవిధంగా 100 మందికి పైగా మిస్సింగ్ అవ్వడం జరిగింది. ఓకే, అదేవిధంగా ఇది నార్త్ వెస్ట్ ఆఫ్రికా సహేల్ రీజియన్లో ఉండడం జరుగుతుంది. ఓకే, వెస్ట్రన్ సహారా, సెనెగల్, అదేవిధంగా అల్జీరియా, మాలి, అట్లాంటిక్ ఓషన్ ఈ యొక్క బార్డర్ కంట్రీస్ అన్నమాట. 90% లైస్ ఇన్ ది సహారా డిజర్ట్. సో ఈ కంట్రీ పూర్తిగా కూడా 90% సహారా డిజర్ట్లోనే ఉండడం జరుగుతుంది. ఐ ఆఫ్ సహారాగా కూడా పిలవడం జరుగుతుంది. దీన్ని ఏమని పిలుస్తారు? ఐ ఆఫ్ సహారాగా కూడా
పిలవ చేయడం జరుగుతుంది. సెనెగల్ రివర్ ఏదైతే ఉందో ఇదే కీ వాటర్ వే. సో ప్రధానంగా ఇక్కడ ఐరన్, గోల్డ్, కాపర్, జిప్సమ్, ఫాస్ఫేట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా లభ్యమవుతాయి. సో ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి మైగ్రెంట్స్ అనేటి వాళ్ళు చాలా మటు వెళ్తూ ఉంటారు. అయితే ఈ కంట్రీ నుంచి బయలుదేరినటువంటి ఏదైతే మైగ్రెంట్స్తో కూడుకున్నటువంటి పడవ ఏదైతే ఉందో అది బోట్ ఏదైతే ఉందో అది బోల్తా పడడం జరిగింది. దాని ద్వారా 150 పైగా, ఇంకా లెక్క రాలేదు, కాకపోతే అంతవరకు మిస్సింగ్ అవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే ఎన్సీఆర్టీ 65th ఫౌండేషన్ డే, 65వ ఫౌండేషన్ డేని ఎన్సీఆర్టీ సెప్టెంబర్ 1 రోజున సెలబ్రేట్ చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగా కొన్ని కీ ఇనిషియేటివ్స్ అనేటివి చేయడం జరిగింది. సో ప్రధానంగా మనకి ఫౌండేషన్ డే ఎప్పుడు సెప్టెంబర్ 1. ఓకే, సో దీంట్లో భాగంగా 3 to 6 years మధ్యలో ఎవరైతే విద్యార్థులు ఉంటారో వాళ్ళ కోసం అని చెప్పేసి వాటిక టీవీ అని చెప్పేసి ఛానల్ నెంబర్ 35, సో దాన్ని లాంచ్ చేయడం జరిగింది ఫౌండేషనల్ లెర్నింగ్ కోసం అని చెప్పేసి బాలవాటిక. అదేవిధంగా దీక్ష 2.0 ఏఐ పవర్డ్ 12 లాంగ్వేజెస్ అడాప్టివ్ లెర్నింగ్ టూల్స్తో కూడుకున్నటువంటి దీక్ష 2.4 తీసుకురావడం జరిగింది. సో ఆల్రెడీ మనకి ఎన్సీఆర్టీ వాళ్ళు కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకోవడం జరిగింది. సో ప్రశస్త్ 2.0 డిజబిలిటీ స్క్రీనింగ్ కోసము, లింక్డ్ విత్ ది యుడైస్ ప్లస్, అదేవిధంగా స్వావలంబన్ కోసం. నెక్స్ట్ వచ్చేసి కితాబ్ ఏక్ పడే అనేక అని చెప్పేసి, నెక్స్ట్ వచ్చేసి విఆర్ ల్యాబ్స్ ఏంటి వర్చువల్ రియాలిటీ ఓరియంటల్లో ఈ ల్యాబ్స్ బేస్ చేసుకొని మనకు కితాబ్ ఏక్ పడే అనేక అని చెప్పేసి తీసుకురావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకి టీసీఏ కళ్యాణి గారు న్యూ CGA ఆఫ్ ఇండియాగా అపాయింట్ అవ్వడం జరిగింది. ఓకే, కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్గా ఎవరిని టీసీఏ కళ్యాణి గారిని అపాయింట్ చేయడం జరిగింది. సో మనకి కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ వచ్చేసి ఎక్స్పెండిచర్ డిపార్ట్మెంట్ కింద ఉండడం జరుగుతుంది. ఎక్స్పెండిచర్ డిపార్ట్మెంట్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద ఉండడం జరుగుతుంది. సో కళ్యాణి గారు వచ్చేసి 1991 బ్యాచ్కి సంబంధించినటువంటి ఇండియన్ సివిల్ అకౌంట్స్ అండ్ సర్వీస్ ఆఫీసర్. సో వీరు పబ్లిక్ ఫైనాన్స్ అండ్ గవర్నెన్స్లో 34 years సర్వీస్ అనేది ఉండడం జరిగింది. సో ఖచ్చితంగా అడుగుతారు, మనకి కంప్యూటర్ ఆడిటర్ జనరల్ ఏ విధంగా అయితే ఉంటారో కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ కూడా ఉండడం జరుగుతుంది. సో టీసీఏ కళ్యాణి గారిని ఇప్పుడు కంట్రోలర్ జనరల్ ఆఫ్ మనకి అకౌంట్స్కి అపాయింట్ చేయడం జరిగింది. ఓకే, ఇవ్వండి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మరిన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కోసం T1 అకాడమీ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. అదేవిధంగా అన్ని పోటీ పరీక్షలకి ఉపయోగపడేలాగా మేము క్లాసెస్ అనేటివి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు T1 అకాడమీ. థ్యాంక్ యూ సో మచ్.